హూతీ, హమాసు, హెజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ద్వారా అటు ఇరాను, ఇరాక్, సిరియా, పాలస్తీనా, యెమెన్, లెబనాను ఈ అన్నిట్లో కూడా ఇరాన్ కథ నడుపుతున్నటువంటి నేపథ్యంలో దాని సంగతి తేలుస్తాం, ముందు హౌతీల్ని ఆపండి, అట్లాగే మిగతా తీవ్రవాదులను ఆపండి అంటూ అమెరికా హెచ్చరిస్తుంటే ఈ నేపథ్యంలో ఇరాన్ మీరు మమ్మల్ని ఏమీ చేయలేరురా అంటూ ఒక లెక్క చూపించింది. అణ్వాయుధ కార్యక్రమాన్ని అటకెక్కించడానికి అమెరికా విధించిన డెడ్ లైన్ సమీపిస్తున్న వేళ ఇరాన్ మరోసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది. భూగర్భంలో సిద్ధం చేసుకున్న 3వ క్షిపణి నగరం తాలూకా విశేషాలు బుధవారం బయటపెట్టింది. ఇందుకు సంబంధించి 85 సెకండ్ల వీడియోలను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ విడుదల చేసింది. సొరంగాల వంటి నిర్మాణాల నిండా భద్రపరిచి ఉంచిన ఖైబర్ షకాన్, గదర్ హెచ్, సెజిల్ తదితర అత్యాధునిక క్షిపణులు అందులో కనిపిస్తున్నాయి. ఐఆర్సీజీ ఏరోస్పేస్ చీఫ్ అమీర్ అలీ హజీయాదే, పలువురు సైనికోన్నతాధికారులు వాటిని చూస్తూ కనిపిస్తున్నారు. సదరు వీడియో ప్రభుత్వ టీవీ ఛానల్లో కూడా ప్రసారమైంది. ఇజ్రాయెల్ దూకుని అడ్డుకునేందుకు ఆయుధ పాఠవాన్ని పెంచుకునే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టింది. అయితే కీలక ఆయుధాల నిల్వ విషయంలో ఇరాన్ బలహీనతలు ఈ వీడియోతో మరోసారి తెరపైకి వచ్చాయని రక్షణ నిపుణులు అంటున్నారు. వైమానిక దాడులు జరిగితే వాటిని కాపాడుకోవడం దాదాపుగా అసాధ్యమని అభిప్రాయపడుతున్నారు. క్షిపణి, ఇతర అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఇరాన్ భూగర్భంలో నిల్వ చేస్తున్న వైనం 2020లోనే తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. యురేనియం శుద్ధి, అణు, క్షిపణి కార్యక్రమాలన్నింటినీ కట్టిపెట్టేలా నూతన ఒప్పందానికి ఒప్పుకోవాలంటే ఇరాన్ మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసిందే. అందుకు 2 నెలల డెడ్ లైన్ విధించారు. ఆలోగా ఒప్పందానికి అంగీకరించిన పక్షంలో మరిన్ని కఠిన ఆంక్షలతో పాటు సైనిక చర్య వంటివి కూడా తప్పని హెచ్చరిస్తూ నెల క్రితం ఇరాన్కి లేఖ కూడా రాశారు. కానీ ఒప్పందానికి ఇరాన్ ససేమిరా అంటూ ఈ విధంగా బెదిరిస్తోందన్నటువంటి వార్తలు ఇప్పుడు హైలైట్ అయినాయి.